ఉన్నటువంటి కొండ ఏదండి? మన ముందున్న కొండ ఇది ఏమండి? మన ముందుందా కొండ ఇది? ఈరోజు ప్రత్యేకంగా ఒక కొండను సమీపించవలసిన వారమే ఉన్నాం. అంతేనా? మా అందరికి కొండలు తెలుసు కానీ కొండలు ఏం తెలుసు అండి? కొండలు తెలుసు కానీ కొండ ఏం తెలుసు? రకరకాల కొండలు. ఇది బిర్యానీ, అదేంటిది దమ్ బిర్యానీ, ఇంకేంటి ఏ కొండలు ఉంటాయి కదా, చాలా కొండలు. కొండ బిర్యానీ అంట, కొండ బిర్యానీ అంట. అలాగే చాలా కొండలు తెలుసు కానీ కొండ ఏం తెలియదండి అని అన్నట్టుగా నా వైపు చూస్తున్నారు. అందుకని దేవదేవుడు ఏం చేశాడంటే నిర్గమకాండంలో మోషేతో చెప్తే ఏమంటున్నాడంటే, ఆ కొండను సమీపించేటువంటి వాడు చాలా జాగ్రత్తగా సమీపించాలి. సమీపించేవాడు ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా 3 దినాల ముందు నుంచే పరిశుద్ధంగా ఉండాలి అని మరీ చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఈరోజు వాక్య ధ్యానాంశం 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 16 వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. చాలు, అందరూ ఒకంత కళ్ళు మూసుకొని తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిను సర్వోన్నతులను సర్వము ఎరిగినటువంటి మా దైవమా, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయం ఉంది అయ్యా, నీ వాక్కును ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను. నీ యొక్క నామం మహిమపరచబడలాగున తండ్రి, నీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. హృదయాంతరంలో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును, సమ్మతి పుట్టించే ఆత్మను మాకు అనుగ్రహించమని, నీ నామంకి మహిమ తెచ్చుకోమని. ఇదిగో ఆటంకపరుస్తున్న ప్రతి విధమైనటువంటి శత్రుక్రియలను, నిద్రమొత్తు అశ్రద్ధాబద్ధకములను యేసు నామములో తొలగించి నీ నామమునకు మహిమ వచ్చులాగున నీ మాటలను వినగలించే దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ చూసినట్లయితే కనుక దేవుని యొక్క వాక్య భాగంలో చదవబడినటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యభాగము చదవబడినటువంటి వాక్యభాగము మరి హిజ్కియా ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక కార్యమును గురించి రాయబడినటువంటిది. ఇది హిజ్కియా కాలంలో మరి హిజ్కియా ఏలుబడిలో చాలా చక్కగా ఏలుబడి చేసినటువంటి వాడుగా ఉన్నాడు హిజ్కియా. మరి ఈ యొక్క హిజ్కియా గురించినటువంటి మాటలు 2వ దినవృత్తాంతాల్లోనూ అలాగే రాజుల గ్రంథంలోనూ కూడా రాయబడి ఉంటాయి. ఈ యొక్క హిజ్కియా గురించినటువంటి చరిత్ర మొత్తం అంతా కూడా. ఈ యొక్క హిజ్కియా మరి మీ అందరికీ బాగా తెలిసినట్లుగా మరి హిజ్కియా యొక్క ప్రత్యేకత ఏంటి? హిజ్కియా ఎటువంటి ప్రత్యేకత కలిగినటువంటి వాడు? హిజ్కియా గురించినటువంటి ప్రత్యేకత ఏంటి? ఏమంటే ఏంటి ప్రత్యేకత ఏంటి హిజ్కియాది? దేవుని స్తోత్రం. ఏంటి ఎవరికీ తెలియదా హిజ్కియా గురించి? ఈ బాబు ఎన్నిసార్లు విన్నారో, మా పాస్టర్ గారు మాట్లాడితే హిజ్కియా అంటది, మాట్లాడితే హిజ్కియా అంటది. అలా అని చెప్పి అన్నిసార్లు చెప్పించుకున్నారు మీరు, కానీ ఒక్కసారి కూడా నోరు చెప్పట్లేదండి మీరు. నేనేం అనుకోనులే, మీకు తెలియదని నాకు తెలిస్తే ఏంటి? మీకు తెలియదని నాకు తెలియదా ఏంటి? అందుకని మీరు ఏం చెప్పినా కానీ నేను నువ్వు కొడతా. కాబట్టి ఇక్కడ హిజ్కియా గురించినటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి ఆ యొక్క హిజ్కియా ఏలన ఆరంభించి 20 సంవత్సరాలు అయినప్పుడు మరి ఒక జరిగినటువంటి ఒక సంభవాన్ని గురించి, అతడు ఏ నిర్ణయాలు తీసుకున్నాడు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేటువంటి విషయాల గురించి మరి గ్రంథంలో రాయబడినటువంటి విషయం చూసినట్లయితే కనుక అతడు ఎటువంటి వాడుగా ఉన్నాడు అంటే మరి చక్కని
వ్యక్తిగా అతని గురించి రాయబడినటువంటి మాటలు ఒక 2 మాటలు చూద్దాం. చూడండి, 29వ అధ్యాయంలోనే 2వ వచనం చూడండి. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చాలండి. ఈ హిజ్కియా అనబడినటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడంట? యథార్థవంతుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 31వ అధ్యాయం 20వ వచనం చూడండి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. సరే, అతడు యథార్థముగాను నమ్మకముగాను ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా, యథార్థవంతుడుగా అతడు ప్రతి ఒక్క పనిని చేస్తూ వచ్చాడంట. ఎందుకంటే హిజ్కియా విషయంలోనికి వచ్చేప్పటికీ అతడు చేసినటువంటి ఆ యొక్క రాజ్య పరిపాలన చేసినటువంటి అన్ని రోజులు కూడా చాలా చక్కగా మరి దేవునికి ఇష్టమైనటువంటి పనిని అతడు చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే అంత ఇష్టమైనటువంటి పని చేసేటువంటి దావీదుకి హిజ్కియా విషయంలోకి వచ్చేప్పటికి అతడు మరి ఏం చేశాడు ఏమిటి అని చూస్తున్నట్లయితే కనుక ఆ యొక్క 15వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను, అలాగే 16వ వచనంలో ఒక మాటను మనం చూసి ముందుకు సాగుదాం, ముగించుకుందాం. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. చాలండి. మొట్టమొదట ఏం చేశారయ్యా అంటే, వీరు చేసినటువంటి మంచి పని ఏమిటయ్యా అంటే తమ్ము తాము ప్రతిష్ఠించుకున్నటువంటి వారై ఉన్నారు. తమ్ము తాము ప్రతిష్ఠించుకున్నారు అంటే తమ్ము తాము ప్రతిష్ఠించుకునుట అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే కనుక, ప్రతిష్ఠించుకోవటం అంటే కనుక ఒక పని కొరకైనటువంటి విషయంలో దానిని నిర్ణయించడం, లేకపోతే కనుక ప్రతిష్ఠించడం అంటే వేరుపరచడం. ఒక మాటలో చెప్పాలని, ఇంకా గట్టిగా చెప్పాలంటే కనుక దాన్ని ముట్టకోకుండా దాని కొరకై నిర్మించబడినటువంటి స్థానమో, లేకపోతే దాని కొరకై పెట్టినటువంటి ప్రదేశమో, ఏదైనా దాని కొరకై వాడాలనేటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని ఏదైనా కానీ, వ్యక్తే కానీ ఆబ్జెక్టే కానీ ఏదైనా కానీ దాన్ని ఆ పని కొరకు అని నియమించిన తర్వాత దానిని మరి దేనికి వాడనటువంటి స్థానంలో ఉంచబడిన దానిని ప్రతిష్ఠించబడినది అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పరా. మనమందరము కూడా ప్రతిష్ఠించబడ్డాం. ఏ విధంగా ప్రతిష్ఠించబడ్డాం మనం అందరం? అవునండి, మనం దేని కొరకు ప్రతిష్ఠించబడ్డాం? మనం ఎవరి కొరకు ప్రతిష్ఠించబడ్డాం? మనం ఏంటి చెప్పరేంటి? ఎవరు వేసి రక్తం చేయం? మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డామా? స్తోత్రం, హల్లెలూయా. మీరు అందరూ చక్కగా చెప్పేస్తారని నేను ప్రశ్నలు ఎత్తున్నాను. నేను ప్రశ్న చెప్పను, అసలు ప్రశ్న అయినా అసలు మనం అందరము దేవుని యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారమై, ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారమై, ఆయన కొరకు సిద్ధపడుచు ఉన్నటువంటి ఒక చక్కని వధువు వలె మరి ఏర్పరచబడినటువంటి వారముగా, మనము కూడా ప్రత్యేకించబడినటువంటి వారముగా, ప్రతిష్ఠించబడినటువంటి వారముగా మనము కూడా ఉన్నవారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని ఈ యొక్క పాపం నుండి విడుదలనిచ్చి మనల్ని ఏం చేశాడయ్యా అంటే ఆయన బిడ్డలుగా మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. అది ఎలా జరిగిందయ్యా అంటే మనం పాప క్షమాపణ ద్వారా, బాప్తిసం ద్వారా ఆయన యొక్క జీవమైనటువంటి ఈ యొక్క శరీరంలోను రక్తంలోనూ మనము తీసుకోవడం ద్వారా మనం ఏమయ్యామంటే ఆయన కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారమై ఉన్నాం. దీనిలో కూడా ప్రతిష్ఠించబడినటువంటి వారిలో కూడా చాలా రకరకాలుగా ప్రతిష్ఠించుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రియమైన వారలారా, ఈరోజు ఈ సమయంలో నేను చెప్పే మాటను జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ప్రతిష్ఠించుకున్నట్టు అనేటువంటి స్థానంలో మరి వారి యొక్క మనస్సుల్ని నిగ్రహించుకున్నటువంటి వారుగా, మనస్సులను ఎటువైపుకి తిరిగిపోకుండా వారి యొక్క హృదయాల్ని స్థిరపరచుకున్నటువంటి వారుగా మొట్టమొదటిగా వారు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క రోజుల్లో మరి హిజ్కియా ఏలనారంభించినటువంటి రోజుల్లో బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన
ఉన్నటువంటి రోజులు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ఆయన చేసినటువంటి భయంకరమైన విగ్రహాధరణ ఎటువంటిదే ఉందంటే దేవుని మందిరం సైతము కూడా ఎలా మార్చేశాడయ్యా అంటే విగ్రహాలతోటి నింపినటువంటి స్థలంగా చేసేసాడు. అందువల్లనే అక్కడ కింద చూస్తాం అన్నమాట, నిషేధ వస్తువులన్నిటినీ యెహోవా మందిర ఆవరణలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడవేసిరి అనేటువంటి మాట చూస్తాం. అంటే దేవుని యొక్క మందిరం అయినటువంటి ఆ ప్రదేశంలో ఏం చేశారయ్యా అంటే నిషేధితమైనటువంటి రకరకాలైనటువంటి ఆ యొక్క దేవతా విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి లోపల పెట్టినటువంటి భయంకరమైనటువంటి సమయాలు, రోజులవి. ఆ సమయాల్లో మరి వారు ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నటువంటి వారై ఉన్నారంటే ఏమాత్రము కూడా వారి యొక్క మనసులను కానీ ఆలోచనలు కానీ ఏమాత్రము ఎటువైపుకి కూడా త్రిప్పకోకుండా మరి ఒక దృఢమైనటువంటి ఒక చక్కని మనస్సు కలిగినటువంటి వారుగా, హృదయం కలిగినటువంటి వారుగా ఉండేలాగున వారు ఏం చేశారంటే వారి యొక్క హృదయాల్ని ప్రతిష్ఠించుకున్నటువంటి వారైనారు. మనుషులుగా ప్రతిష్ఠించుకుంటాం అనేటువంటిది చాలా జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆకారాల్లో మనం తెల్లటి వస్త్రాలను ధరించినటువంటి స్థానాలు చూస్తే మరి అందరూ కూడా పరిశుద్ధులుగా దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవడానికి లేదా దేవుని యొక్క మందిరానికి రావడానికి ఒక చక్కని డ్రెస్ కోడ్ మనం ఎంతగానో ఉపయోగించుకుంటూ ఉంటాం. మరి మనం అందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠించబడినటువంటి స్థానంలోనికి మనం కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. మరి అలాగే దేవదేవుడు కూడా ఇంకొక మాటను చూస్తూ ఏమంటున్నాడంటే దావీదు భక్తుడు రాస్తూ దావీదు కీర్తన 50వ కీర్తన ఒక మాట చదవండి. అక్కడ 10వ చరణాన్ని మాట్లాడుతూ దావీదు అంటున్నాడు, సారీ 51వ కీర్తనమ్మా, 51వ కీర్తన 10వ చరణం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. సరే, ఇక్కడ దావీదు ఏమని మాట్లాడుతున్నాడయ్యా, దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడయ్యా అంటే తను ప్రతిష్ఠించుకున్నటువంటి విషయంలో దేని గురించినటువంటి ఆసక్తితో చూస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడంటే నా హృదయాన్ని మొట్టమొదటి ఏం చేయమంటున్నాడు, శుద్ధ హృదయముగా మార్చమంటున్నాడు. ఏంటంటే ఆయనకు కావాల్సింది ఏంటి అంటే ఆ యొక్క హృదయం అనేటువంటి దాని విషయంలో అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సుని కలుగు చేయమంటున్నాడు. ఎందుకని ఆ యొక్క మనసుకి స్థిరత్వం చాలా తక్కువ కాబట్టి అస్థిరమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఒక ఆలోచన కలిగి ఉంటే కనుక ఇంకో నిమిషానికి ఇంకొక ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. లేకపోతే కనుక ఇప్పుడు ఒక మాట చెప్పామంటే 10 నిమిషాల తర్వాత ఆ మాట నేను ఎందుకు చెప్పాను అలా చెప్పలేదని మాట మార్చేసేటువంటి ఆలోచనలు చాలా ఉంటాయి. అంటే ఈ మనస్సుకి ఏం లేదంటే స్థిరత్వం లేనటువంటిదిగా ఉంటుంది. ఆ స్థిరత్వం లేనటువంటి ఈ యొక్క మనసుకి ఏం చేయమంటున్నాడంటే స్థిరమైనటువంటి మనస్సును నాకు పుట్టించుము అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మొట్టమొదట మనం ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క స్థానంలో ఏం ప్రతిష్ఠించబడినటువంటిగా ఉండాలి అని అంటే కనుక మన యొక్క మనస్సుని లేదా మన యొక్క హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకంటే అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఏది ఇర్మియా గ్రంథంలో చెప్తూ 7వ అధ్యాయం 14వ వచనంలోనూ ఇర్మియా అంటున్నాడు ఏమనంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని కనుగొనగలిగిన వాడు దేవుడు ఒక్కడే అని అంటున్నాడు. అంటే మన హృదయం యొక్క ఆలోచనలు, మనస్సు యొక్క తలంపులు ప్రతి ఒక్కటి కూడా చాలా చెడ్డదిగా ఉన్నటువంటి స్థానంలో దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవదేవుడేమో నిన్ను ఒక ప్రతిష్ఠించబడినటువంటి ఇది ఆయన కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగా వచ్చి ఆయన యొక్క శరీరంలోను బలంలోను పాల్గొనమంటే మనం ఎలా ఉంటున్నామయ్యా అంటే మన యొక్క హృదయపు తలంపుల్లోను ఆలోచనలోను కూడా ప్రతిష్ఠించబడినటువంటి వారి వలె ఉండక మరి రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా రకరకాలైనటువంటి గుణాలన్నీ కూడా మరి కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నటువంటి స్థానాలు. అంటే మన యొక్క లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన, ఎందుకంటే హృదయపు ఆలోచన ఒకటి ఉంటుంది, నోటితో మాట్లాడేది ఒకటి ఉంటుంది.
ఏమండి, లోపల ఆలోచన ఒకటి ఉంటుంది, బయటకు మాట్లాడేది ఒకటి ఉంటుంది. చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు దాని గురించి కూడా. ఏమండి, మనందరికీ బాగా తెలిసినటువంటిది. ఆ యొక్క దైవత్వం కలిగినటువంటి హృదయం ఎప్పుడు కూడా మరి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటుంది. కానీ అదే లోక సంబంధమైనటువంటి స్థానాల్లో చూసినట్లయితే కనుక అది ఎప్పుడు కూడా తీసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటుంది. దేవదేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని సైతం కూడా మన కోసం త్యాగం చేశాడు. మరి మనం గనక ఎవరన్నా మన ప్రాణం త్యాగం చేయమంటే ఎవరైనా చేస్తామా? ఎవరూ చేయము. ఎవరి ప్రాణం వాళ్ళకి చాలా తీపే. కానీ దేవదేవుడు మరి ఆయన యొక్క దైవత్వం కలిగినటువంటి మనస్సు మరి ఎప్పుడు కూడా మా యొక్క ఎమ్మని కోరుచునేటువంటి హృదయమే నాయన మన యొక్క ఆలోచనలో, భావోద్రేకాల్లో, తలంపుల్లో మరి ఎప్పుడు కూడా మరి అనేకమైనటువంటి వాటి విషయాల్లో మనం ఎలా ఉంటాము అంటే ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి వారుగానే ఉంటాం తప్ప మరి ఆ యొక్క మనస్సును త్రిప్పుకొని, హృదయపు ఆలోచనలను తిప్పుకొని మనం దేవుని వైపు చూసేటువంటి వరంగా మనం చాలా తక్కువగా కనపడుతూ ఉంటాం. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవదేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క స్థిరమైనటువంటి మనస్సు మనకి కావాలన్నాడు. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా మరి ఉన్నటువంటి వారి గురించి, లేకపోతే స్థిరమైనటువంటి మనస్సు మరి ఆ యొక్క లేకుండా మరి అపవిత్రపరుచుకున్నటువంటి వారి యొక్క మనసు స్థానాలు మరి ఒక మాటలో మనం గమనించి చూసినట్లయితే కనుక ఒక అస్థిరమైనటువంటి ఆలోచనలతోటి దావీదు కుమారుడైనటువంటి వ్యక్తి అబ్షాలోము అనబడినటువంటి వ్యక్తి దావీదు విషయంలో అతని యొక్క ఆలోచనలు కానీ అతని యొక్క తలంపులు కానీ అన్నీ కూడా చాలా చెడ్డవిగా, అతని తండ్రికే వ్యతిరేకిగా మార్చబడినటువంటి వాడే మరి ఆఖరికి భయంకరంగా గాలికిను నేలకిను ఇది ఆకాశానికి నేలకి మధ్యలో ఎలాడుతూ చనిపోయినటువంటి వాడు అవుతాడు. దేనివలన ఇది జరిగింది అంటే వాడి యొక్క ఆలోచనలకి ఏమాత్రం కూడా, ఆ యొక్క తలంపులకి ఏమాత్రం కూడా ఒక నిబంధన నియమం అనేటువంటిది లేనటువంటిదిగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవదేవుడు మనం కోరుకునేది ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ మనం మన యొక్క ఆ యొక్క ప్రతిష్ఠించబడినటువంటి పవిత్రతను కాపాడుకునే వారంగా ఉండాలి. మరి లేవీయులు ప్రతిష్ఠించబడినటువంటి వారుగా ఉంటారు. ఏంటంటే ఒక మాట చెప్తాడు, మోషే గారు అడుగుతాడు అన్నమాట, ఇదిగో నాతో వచ్చేవారు ఎవరో నా వైపుకి రండి అన్నప్పుడు మొత్తం లేవీలందరూ కూడా మోషే వెనక్కి వస్తారు. మోషే వెనక్కి వచ్చినప్పుడు అంటాడు కదా, మీ కత్తులు తీయండి అంటాడు. కత్తులు తీయండి అని చెప్పి మొత్తం ఎవరు ఎదురొచ్చే వాళ్ళని నరుకుంటూ వెళ్ళిపోమంటాడు. అప్పుడు భయంకరమైనటువంటి వధ జరుగుతుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. దేవుని పక్షంలో ఉండేటువంటి వారుగా మరి మనల్ని ఆయన ఏం చేసుకున్నాడంటే ప్రతిష్ఠించిన వాడై ఉన్నాడు. మనల్ని ప్రతిష్ఠించి ఏం చేశాడంటే మనల్ని పవిత్ర పరిచిన వాడై ఉన్నాడు. రెండోది ఏం చేశాడు, ఆయన పవిత్రపరిచినటువంటి వాడై ఉన్నాడు. పవిత్రపరచాలంటే కనుక లోపల అన్నీ బయటికి తీసుకొచ్చేయాలండి. పవిత్రపరచాలంటే లోపలన్నీ కూడా బయటికి తీసుకురావాలి. మరి లోపల ఉన్నటువంటి అంటే ఏమిటి, ఏమున్నాయండి మనకు లోపల? ఇక్కడ చెప్పారండి, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరము లోపలి భాగమునకు పోయి ఎక్కడికి వెళ్ళారంట? లోపలి భాగానికి వెళ్ళారంట. లోపల భాగంలో ఏమున్నాయి? నిషిద్ధమైనటువంటి ఉన్నాయి. లోపల భాగానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమండి, మన సెల్ ఫోన్లో ఆపరేట్ చేస్తున్నామంటే ఇలా అంటే వచ్చేస్తా, దాని లోపలికి వెళ్ళాలి. ఇంకొక పేజ్ ఓపెన్ చేయాలి. ఆ పేజ్ ఓపెన్ చేస్తే అది ఇంకోటి ఏదో చెబుతుంది, అది ఓపెన్ చేస్తాం. అప్పుడు కానీ మనకు కావాల్సిన రిజల్ట్ రాదు. మీ అందరూ బాగా తెలుసు సెల్ ఫోన్లో ఆపరేట్ చేయడం. ఈ బైబిల్ ఆపరేట్ చేయడం అయితే రాదు, కానీ
సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం మీ అందరికి వచ్చు. మా బంగారుతో సహా అది మనం ఇలాగ తమ్ము పెడతాం కదా, ఆ తమ్ము దగ్గర తను కూడా తమ్ము పెడుతుందంట, అదేదో ఓపెన్ అవుతుంది అన్నట్టుగా. ప్రతి ఒక్కరికి అన్నీ కూడా తెలిసిపోయింది. ప్రేమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మరి ఆ లోపల భాగంలో ఏమున్నాయి ఒక మాట చూద్దామండి. ఇక్కడ మాట్లాడుకునేది వారు త్రిప్పుకున్నటువంటిది ఏమిటంటే వారి హృదయమే. వారి హృదయాన్ని వారు తిప్పుకున్నారు. ఏది ఇంతకుముందు ఉన్నటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆలోచన, మనసు, స్థానం, ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టినటువంటి వారే వారి యొక్క మనస్సులను త్రిప్పుకొని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఏమిటి? ఇక మీదట నేను ఈ పని చేయను, ఇక మీదట ఈ రీతిగా నేను ఉండను, ఇక మీదట నేను ఇలాంటి బూతులు మాట్లాడే మాటలు నేను మాట్లాడను, ఇతమేరకి నేను ఉన్నటువంటి రీతిగా ఏమిటి ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టి నేను పోని మాటలన్నిటి కూడా అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటువంటి ఈ బుద్ధి నేను ఇక మీదట నేను ఇలాగ ఉండను అని చెప్పి వారు ఏం చేసుకున్నారు? వాళ్ళని వారు ప్రతిష్ఠించుకున్నారు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఈ యొక్క బుద్ధులన్నీ మనలో ఉంటూ ఉంటాయి. కొన్ని విషయాల్లో ఏం చేయాలంటే మనం దేవుని బిడ్డలంగా ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాకేటువంటి వారంగా మనం ఏం చేయాలంటే వాటి విషయాల్లో మనం ప్రతిష్ఠించుకోవాలి. వాటి వైపుకు మనం తిరగము అని చెప్పి ఒక నిబంధన కలిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడే ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాకడానికి మనకి యోగ్యత కలిగినటువంటి వారం అవుతాం. మనం మారు మనసు పొందినటువంటి విషయాల గురించినటువంటి స్థానంలో మరలా కుక్క వాంతికి తిరిగినట్లుగా వాటిని ఏమాత్రం కూడా తిరక్కోకుండా ఉండగలిగేటువంటి స్థానమే ప్రతిష్ఠించుకున్నటువంటి స్థానం. ఆమెను చెప్పరు ఎవరు? అర్థం కావట్లేదా? తిట్టినట్టుందా? మనం అలవాట్లు కొన్ని మార్చుకోవాలన్నమాట అండి. ఎందుకంటే మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలంగా, ఆయన కొరకైనటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మనం కొన్ని విషయాల్ని మనం నియమ నిబంధనలని, ఆజ్ఞలను పాటిస్తూ నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. నేను ఇండియాలో డ్రైవ్ చేసినట్లుగా అమెరికాలో కూడా డ్రైవ్ చేస్తానంటే కుదరదు. అక్కడ రూల్స్ అక్కడే ఉంటాయి, ఇక్కడ రూల్స్ ఇక్కడే ఉంటాయి. అలాగే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు దేవుని బిడ్డగానే ఉండాలి. అంతేగాని బయట అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాను, ఇక్కడ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాను, లేకపోతే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాను. ఏ గొడుగు కింద ఆ గొడుగు ఏదంటారు ఏంటంటే, ఏ ఎండకు ఆ గొడుగా ఏదంటారే ఆ టైప్లో ఉంటానంటే కుదరదు. కరెక్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించేటువంటి వారంగా మనం ఎలా ఉండాలి అంటే ప్రతిష్ఠించబడిన వారంగా ఉండాలి. ఆ ప్రతిష్ఠించబడినటువంటి స్థానంలో మరి చాలా రకాలైనటువంటి ప్రతిష్ఠతలు ఉన్నాయి. దాని గురించి సబ్జెక్ట్ కాదు కాబట్టి దాన్ని నేను చెప్పట్లేదు. లేవీలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠత ఉంది. అలాగే మరి ఆ యొక్క పనులు చేసేటువంటి వారి విషయాల్లో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠతను వాళ్ళు కలిగి ఉండాలి. వాళ్ళకి సెపరేట్గా వారిని ప్రతిష్ఠించము. లేవికాండంలో మీరు చూస్తే కనుక 4వ అధ్యాయం కాడి నుంచి ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి బలి అర్పించి ఒక్కొక్కదాన్ని ప్రతిష్ఠిస్తూ వస్తాడు. ఒక్కొక్క వస్తువును కూడా అక్కడ మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా అక్కడ ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి అది దాని కొరకే వాడబడుతుంది. అది ప్రతిష్ఠించబడినటువంటి స్థానం. కాబట్టి మనం ప్రతిష్ఠించుకోవాల్సింది ఏమిటి అంటే మన యొక్క హృదయాన్ని ఆయన కొరకు మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి ఆ యొక్క హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలన్నప్పుడు అది పవిత్రపరచబడినటువంటిదిగా ఉండాలి. మరి పవిత్రపరచబడాలి అంటే కనుక మరి లోపలికి వెళ్ళి నిషిద్ధమైనటువంటి వాటిని తీసుకొచ్చి బయట పడేయాలి. నా సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం ప్రతిష్ఠించబడాలి అంటే, ప్రతిష్ఠించబడిన వారంగా మనం ఉండాలంటే పవిత్రపరచబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే లోపలికి వెళ్ళి
నిషిద్ధమైనటువంటి ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చి బయట పడేయాలి. నేను ఇంకెక్కువ చెప్పట్లేదు, నా టైం కూడా అయిపోయింది. నేను చెప్పే సబ్జెక్టు అర్థం అవ్వాలని డైరెక్ట్ పాయింట్కి వచ్చేసాను. మొట్టమొదట మనం కడుపులో బాగా బిర్యానీ తినేసి ఆ తర్వాత స్వీట్ తిని ఏమండి ఇంకొంచెం ఇదంటారే ఏలు పెడితే అందేలాగా అఫ్కోర్స్ అన్నీ తినేసి అప్పుడు మా పాస్టర్ గారు రాగానే చిన్న ప్రార్థన చేసి ఒక మంచి ఏదన్నా ఫ్రూటో లేకపోతే ఏదన్నా ఇచ్చిందనుకోండి, అమ్మా నువ్వు ఇప్పుడు ఇది తింటేనే కానీ కాదు, నా ముందు నువ్వు తినాలనుకోండి, ఆవిడ మనం ఏం చేస్తాం, ఏసి రక్తం ఇది ఎక్కడ దొరకరా బాబు, అదేదో ముందు చెప్తే కనుక కొంచెం ఖాళీ అని ఉంచుకునేదాన్ని నేను. ఇప్పుడు నాకు ఈ పరీక్ష మామూలుగా లేదు, ఇది తింటే లోపలదంతా ఎక్కడ బయటకు వచ్చేస్తుందో చాలా భయంగా ఉంది, తినకపోతేనేమో ఈవిడ నన్ను వదిలిపెట్టేలాగా లేదని మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ కాలంలో మామిడికాయలు కదా, మామూలుగా తినరు మామిడికాయలు. ఒకటి తింటే చాలదని 3 కాయలు తింటూ ఉంటారు. ఒకరోజే 3 కాయలు, పొద్దున్నే సాయంత్రం తినే రాత్రికి మళ్ళీ స్టార్ట్. ఎంతమంది బాధపడుతున్నారో ఏమో నాకు తెలియదు. నిజంగానే మనము ఆ యొక్క ఎందుకు చెప్తానండి మాటని, లోపల ఉన్నటువంటి దాని విషయంలో ఏం చేయమంటే బయటకు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ లోపల ఎందుకని ఈ మాటను ఎందుకు చెప్తానంటే, బాగా చాలా టైట్ అయిపోయింది అనుకోండి, పొట్టంతా బాగా టైట్ అయిపోయింది అనుకోండి, గ్యాస్ తన్నెత్తనప్పుడు మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఈ లోపలది ఏదో విధంగా బయటికి వచ్చేస్తే బాగున్నప్ప, చచ్చిపోతున్నాను బాబు, అటు తినలేకపోతున్నాను ఇటు ఉండలేకపోతున్నాను, ఏదో ఒక ద్వారం నుంచి బయటకు వచ్చేస్తే బాగుండునని ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం. కూడా మందు బిళ్ళని మింగుతూ ఉంటాం. ఎందుకని ఇది తొందరగా పోతే, గ్యాస్ ప్రాబ్లం పోతే తర్వాత ఏదైనా తినొచ్చు అనేటువంటి ఆలోచనతో. అలాగే మరి దేవుని యొక్క వాక్య భాగంలో మార్క్స్ వార్త 7వ అధ్యాయం చాలా చక్కగా చెప్పబడినటువంటి మాటలు చూడుతాం మనం అక్కడికి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 18వ వచనం. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయచాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. ఆఖరికి మరి 15వ వచనం. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలువెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. లోపల నుంచి బయటికి వెళ్ళేయే మనుషుని ఏం చేస్తాయి, అపవిత్రపరుస్తాయి. మరి లోపల నుంచి బయటికి వెళ్ళే ఏంటి, లోపల నుంచి బయటికి వెళ్ళేది ఏంటండి? మాటలు, ఇంకా ఆలోచనలు, ఇంకా ఏంటి మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయంట. 20వ వచనం 7వ అధ్యాయం 20వ వచనం. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళున్నది. మీ అందరికి బైబిల్లో ఉన్నాయండి? దాంట్లో మార్క్స్ వార్త ఉందా? దాంట్లో మీ అన్ని చక్కగా లోపల నుంచి బయటకు వచ్చేయాల్సింది ఏంటి? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంకార భావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చాలండి. ఇక్కడ లాస్ట్లో 23వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటండి? ఈ చెడ్డవన్నీను లోపల నుండే బయటకు వెళ్ళి మనుషులను అపవిత్రపరచును. జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే వీటన్నిటి గురించి చెప్పడానికి సమయం కాదు, కానీ మనుషుని లోపల నుండి వచ్చేదే మనుషుణ్ణి
అపవిత్రపరుస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి మన లోపల ఉన్నటువంటి వాటిని బయటికి తీసివేసి కిద్రోను వాగులో పడవేయవలసిన అవసరం ఇప్పుడు ఉంది. కాబట్టి మనలో లోపల ఉండేటువంటి ఇదిగో ఈ ఉన్నాయి చూసారా, ఏది మనుషుని హృదయములో నుండి దురాలోచనలు. ఏంటి, ఏం ఆలోచనలు? ఈ యొక్క దురాలోచనలు, పనికిరానటువంటివి ఎన్నో ఆలోచనలు. మన గురించి మనం ఆలోచించుకునే దానికంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచనలు ఎక్కువ. ఇవే దురాలోచనలు. దేవుని మన కొరకు ఏదన్నా ఇవ్వాలనుకుంటే కనుక మనకి దానికంటే వేరే వాళ్ళకి ఇచ్చిన దాని గురించి ఆలోచించే ఆలోచనలు ఎక్కువ. మనకు పనికిరానటువంటి ఆలోచనలు చాలా ఎక్కువ. మన గురించి మనం ఆలోచించుకునే దానికంటే. ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఈ యొక్క దురాలోచనలు అనేటువంటివి మనుషుని యొక్క హృదయంలో దేవునికి ఇష్టం లేనటువంటివిగా ఉన్నటువంటి స్థానాలు. ఈ యొక్క దురాలోచనలు దేవుడు చేయమన్నటువంటి పనిని చేయకోకుండా ఆపేసేటువంటివి ఇవి, ఈ యొక్క దురాలోచన అనేటువంటివి. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు అని, బెన్యామీను గోత్రికుడు. మరి గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు ఆయనకి. అంతవరకు రాజులు లేరు, కానీ మొట్టమొదటిగా ఇశ్రాయేలు మీద రాజుగా చేయడానికి దేవుడు ఒక 4 గాడిదలు మేపడానికి కూడా పనికిరానటువంటి ఒక వ్యక్తిని రాజుగా చేశాడు. రాజుగా చేస్తే ఆ రాజుగా చేసినటువంటి వ్యక్తికి మరికి దేవుని యొక్క మాట వినటం అనేటువంటిది అసలు ఏమాత్రం కూడా వల్ల కాలేదు. 2 సంవత్సరాలు కరెక్ట్గా ఉన్నాడు. తర్వాత నుంచి ఏం చేయడం మొదలుపెట్టాడంటే దేవునికి వెదురు తిరగడం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పినటువంటి పని చేయడం కంటే తన ఇష్టాన్ని చేయడం, తన ఆలోచన నెరవేర్చడం మొదలుపెట్టాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవదేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిగా, పవిత్రపరచబడినటువంటి వ్యక్తిగా, ఆయన యొక్క శరీరంలోని రక్తంలోని పాలు పొందడానికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఎంచబడతావు. నువ్వు ఒకవేళ అయ్యా క్షమించు ప్రభువా అని నువ్వు ఒకవేళ అడిగితే క్షమా అర్హతను కలిగినటువంటి వ్యక్తి అవుతావు. అంతేగాని దేవుని చిత్తం కాకోకుండా నీ ఇష్ట ప్రకారం చేసుకునే వెళ్ళేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. దేవుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చేయకోకుండా చేసేటువంటి వ్యక్తులు. దేవుని సన్నిధికి అర్పణ విషయమేమి, సమయం విషయమేమి, సామర్థ్యం విషయమేమి, దేవుని సన్నిధిలో మనం చెల్లించవలసింది చెల్లించుకోకుండా ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలు, రకరకాలైన దురాలోచనలు దేవుడికి ఇవ్వాలనుకునేటప్పటికే వచ్చేస్తాయి ఆలోచనలు. నేను యేసు రక్తం చేయం, కట్టాల్సిన అప్పులన్నీ అప్పుడు గుర్తొచ్చేస్తాయి. అరే 1 రోజులు దేవుడు నన్ను కాపాడి మరి ఏ రోగం రొప్పు లేకోకుండా డ్యూటీ చేసుకుంటానికి దేవుడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడు కదా, దేవుడికి ఇచ్చేయాలి అనేటువంటి ఒక్క ఆలోచన ఉండదు. ఏం ఆలోచిస్తుందంటే ఆయనది ఇచ్చేసే ముందు వస్తుంది ఏంటంటే ఈ నెల ఇది ఉంది కదా, ఇది కట్టేసేసి వచ్చే నెలలో 2 కలిసి ఇచ్చేద్దాంలే. మొత్తం అంతా కూడా తడిపి మోపుడయ్యి 2వ నెల కాదు కదా, 3వ నెల కాదు కదా, 5వ నెల కూడా ఇవ్వం. ఆఖరికి ఏమి ఇవ్వం దేవుడికి. ప్రియమైన వారలారా జాగ్రత్త. ఎందుకంటే ఇటువంటి దురాలోచనలన్నీ కూడా ఎక్కడ పుట్టుకొస్తాయంటే హృదయంలోనే పుట్టుకొచ్చే ఉన్నాయి. కాబట్టి వాటి వలన ఏమవుతున్నాం అంటే దేవునికి ప్రతిష్ఠించబడిన మనం అపవిత్రం అవుతున్నాం. కాబట్టి ఆ అపవిత్రత అనేటువంటిది ఇక్కడ ఇది బాబోయ్ కొంతమంది హంగా నేను నిద్రపోతున్నాను తెలిసి కావదా అయ్యగారికి అని చెప్పి ముఖం మీద ఇలా ముసుగే తెచ్చుకొని యేసు రక్తం చేయం ఈ విధంగా నిద్రపోవడం అనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంతైనా దొంగతనమునకు గుర్తయి ఉంది. దొంగతనం కాదు వెళ్ళి చేసేది
కనపడకోకుండా దొంగ కనపడలేక దొంగతనం చేస్తాడు చెప్పండి? కాదు కదా. వీళ్ళు కనపడకోకుండా ముసుకేసుకొని నిద్రపోతున్నారు. వీళ్ళు దొంగలు కాదు మరి. మన హృదయంలోంచి వచ్చేటువంటి వీటిని విషయంలో కామకత్వం కానీ, కామవికారం కానీ, మత్సరం కానీ, దూషణ, అహంభావం, దూషణ. ఏ దూషణ? దేవదూషణ, దేవుణ్ణి దూషించేటువంటి ఆ యొక్క మనస్సు, అహంకార భావం, మరి ఎవరిని కూడా లెక్క చేయలేటువంటి స్వభావం కొంతమందికి ఉంటుంది. వాళ్ళు మోనార్కులు అనమాట. వాళ్ళ మాటే నెగ్గాలి. ఇంక వేరే వాళ్ళు ఏం చెప్పినా కానీ అసలు వినిపించుకోరు. నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటారు అన్నమాట వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి మనసులో అటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ యొక్క హృదయంలో నుండే వచ్చే ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఈ యొక్క 13 లోపల నుంచి వచ్చేటువంటి వాటిని జయించడానికి మరి దేవదేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే ప్రతిష్ఠించుకుని అనేకులను దేవుని సన్నిధికి నడిపించేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఉండటం కోసమని వీటన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆయన యొక్క బిడ్డగా చేసుకుని ఆయన తన రక్తాన్ని చిందించి నీ కోసం తన రక్తాన్ని ఇచ్చి ఆయన ఏం చేశాడంటే నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. దాన్ని ఆయన రక్తం ద్వారా ఏం చేశాడంటే నిన్ను పవిత్రపరుచుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తంని నీలోని ప్రవేశించిందో నువ్వు ఏమవుతున్నావు అంటే పరిశుద్ధుడు అవుతున్నావు, పరిశుద్ధురాలు అవుతున్నావు. ఆ యొక్క పరిశుద్ధతను మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాం అంటే కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఆ కాపాడుకోవడం విషయంలోనే మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలండి. ఎందుకంటే మనం వేసుకున్నటువంటి తెల్లటి వస్త్రాల మీద ఎక్కడన్నా ఏదైనా మురికట్టుతుందంటే కనుక మనం అక్కడ కూర్చుంటామా? కుర్చీ వేసారంటే కుర్చీని ముందు తుడుచుకుని కూర్చుంటారు దాంట్లో. ఎందుకంటే ఆ మురికి ఎక్కడ వస్త్రాలు కంటుకుంటుందో, బట్టలు కంటుకుంటుందో అని. అలాగే మనం వెళ్ళే ప్రతి చోట, మనం చేసే ప్రతి పనిలోనూ కూడా నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తివి కాబట్టి నీలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పనికిరానటువంటి వాటన్నింటినీ తీసి పడేసి ఆ కిద్రోను వాగులో పడేసేసి నువ్వు దేవుని బిడ్డగా బాప్తిసం పొందావు కాబట్టి, తిరిగి లేచావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మరలా అవి నీలోనికి ప్రవేశించుకోకుండా ఉండులాగున మనం జాగ్రత్త కలిగి ఉండాలి. విత్తువాని ఉపమానంలో చెప్పబడినట్లుగా యేసు ప్రభువారు చెప్పినప్పుడు, అయ్యా మేమైతే మంచి గోధుమలనే ఇస్తాం కానీ గురుగులను మేము ఎత్తలేదు. కానీ మేము నిద్రపోయినప్పుడు ఏం చేశాడు? వచ్చి అపవాది గురుగుల్ని విత్తిపోయాడు. కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటావు అని అంటున్నారు. కాబట్టి ప్రతి దేవుని పట్ల జాగ్రత్త సుమా. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క దురాలోచనతో కూడినటువంటి ఆలోచనలు, అహంభావంతో కూడినటువంటి ఆలోచనలు, గర్వంతో కూడినటువంటి ఆలోచనలు, లేకపోతే స్వార్థంతో కూడినటువంటి ఆలోచనలు, లేకపోతే ఒక ద్వేష భావంతో కూడినటువంటి ఆలోచనల్ని ఏం చేస్తాడంటే మనలో ఎక్కడో చోట నాటేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మన పవిత్రతని పాడు చేస్తున్నాయి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాకకోకుండా ఆటంకపరిచేటువంటివిగా ఉన్నాయి. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క స్థితి కూడా అది మనం ఒప్పుకోవాల్సినటువంటిది. హృదయాంతరంగాల్ని పరిశీలించేటువంటి దేవాదేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మన హృదయాన్ని పరిశీలించేవాడు ఉన్నాడు కాబట్టి మనము దీన్ని చాలా జాగ్రత్తగా, హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి వరమైన దాని లోపలికి వచ్చేటువంటి వాటి విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఒకసారి వాటిని అన్నిటినీ బయటకు తీసేసి మళ్ళా వాటిని ప్రతిష్ఠించుకుని పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నాం కాబట్టి అవి లోపలికి రాకుండా జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఎంతో ఉందనేటువంటి విషయాన్ని మరలా జ్ఞాపం చేస్తున్నాను మీకు. ఎందుకంటే కొంతమంది లోపలే ఉంచుకుని
ఏది నాకు లోపలికి రావట్లేదు, ఏది రావట్లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి వాటిని బయటికి పంపించుకోకుండా అంతా కూడా నేను పరిశుద్ధుడిని అనుకునేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైతే ఉందో, నిషిద్ధమైనటువంటిది ఏ వస్తువు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటి తీసి బయట పడేయాల్సిందే. దాన్ని నువ్వు ఉంచుకున్నావు అంటే కనుక దానివల్ల నీకు నష్టం తప్ప లాభం ఏది కూడా లేనే లేదు. కొంతమంది టీవీల్లో సినిమాలు చూడటం మానేశారు ఈ మధ్య. సెల్ ఫోన్లో సినిమాలు చూడటం మొదలుపెట్టారు. సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడటం మానేశారు, సెల్ ఫోన్లో సినిమాలు చూడటం మొదలుపెట్టారు. ఆడెవడికో చెప్తాడు, రే నువ్వు దాన్ని లోడ్ చేసుకురారా అంటాడు. ఆడెక్కడో లోడ్ చేసుకుని వస్తాడు, వీడు ఇక్కడ చూస్తూ ఉంటాడు. వాడు పంపిస్తాడు, వీడు చూస్తూ ఉంటాడు ఇక్కడ. ఈ మధ్య అదేంటండి అది వాట్సాప్ కాకుండా ఇంకోటి ఏదో వచ్చిందండి, అది ఇన్స్టాగ్రాము, ఇంకోటి కదండి టెలిగ్రామా. దాంట్లో సినిమా మొత్తం లోడ్ చేసేయచ్చంట. సినిమా మొత్తం లోడ్ చేసి పంపించేయచ్చంట. అది వాట్సాప్ అయితే కనుక అదంతా రాదంట, కానీ కొంతవరకు వస్తుందంట. ఈ దీంట్లో అయితే కనుక అదే టెలిగ్రామ్లో అయితే మాత్రం మొత్తం సినిమా పంపించవచ్చంట. వీడు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు, వీడు ఫ్రెండ్ ఇక్కడి నుంచి లోడ్ చేసి ఆడికి పంపిస్తూ ఉంటాడు. ఆడు కూర్చుని ఈ సినిమాలు చూస్తూ ఉంటాడు. ఈ పెద్ద భక్తురాలు మందిరంలో. వాటిని నీలోనికి రాకుండా నువ్వు చూసుకో జాగ్రత్తగానంటే అసలే ఇది పెద్ద దెయ్యం, అది పెద్ద భూతం. మనల్ని పాడు చేయడానికి, మన సమయాన్ని పాడు చేసేది అదే, మనకున్నటువంటి ఎబిలిటీస్ని అన్నింటినీ పాడు చేసేది అదే. మనం దేవుని మీద ఆధారపడుకోకుండా అడ్డం పడిపోయేది కూడా ఇదే. వాళ్ళు చెప్తే కనుక అన్నిటికీ అదే. మనకున్నటువంటి మేధాశక్తిని కూడా సగం మింగేసింది అదే. ఈ కాలంలో పిల్లల్ని అడిగితే కనుక 5x5 ఎంత అంటే కనుక డైరెక్ట్గా తీసేసి 5x5 25 ఈ విధంగా అయిపోయారు. మరి దారుణంగాను. అసలు దేనికి అన్నిటికీ ఆటంకమైంది. అంటే నేను చెప్పేది ఏమిటంటే, మనం లోపలికి అపవాదైనటువంటి వాడు ఎంతో తెలివిగా ఏం చేస్తున్నాడంటే వాటిని అన్నిటినీ లోపలికి పంపిస్తూ ఉన్నవాడై ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు దేవుని బిడ్డగా ఉండి చక్కగా బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తివై ఉండి చక్కగా మరి ఏ విధంగానూ కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి దశంభాగములను క్రమంగా చెల్లించేటువంటి వ్యక్తిగా ఉండి దేవుని సన్నిధిలో ఏ ఆదివారం మిస్ అవ్వకోకుండా దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి వ్యక్తివై ఉండి, లేకపోతే దేవుని పని అంటే కనుక వేగిరిపాటుతోటి మరి అక్కడ 8 గంటలకి ప్రారంభం అంటే కనుక 6 గంటలకి వచ్చేసి అన్ని పనుల్లోనూ పాల్గొని అంతా చేసేటువంటి వ్యక్తివై ఉండి అన్నీ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తివై ఉన్నప్పటికీ నెమ్మదిగా చాప కింద నీళ్ళలాగా ముందు ఏంటి అది రీల్స్ ఎంటర్ అవుతాడు. రీల్స్ ద్వారా నెక్స్ట్ షార్ట్స్, తర్వాత మొత్తం ఫుల్ ఫిలిమ్స్. జాగ్రత్తమా, ఇట్ ఈస్ టూ డేంజరస్. మన పవిత్రతను కాపాడుకోకుండా మన పవిత్రతలో నుండి అపవిత్రులు అయిపోవడానికి దేవుని దృష్టిలోకి వచ్చి మనం మోకరించి చూస్తే కనుక మనలో పరిశుద్ధత కనబడక ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని తాకడానికి యోగ్యత లేనటువంటి అయోగ్యులంగా తీర్చిదిద్దబడే వాళ్ళలాగా చేసేటువంటి భయంకరమైన స్థితి అది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ అటువంటిది ఏదైనా ఉంటే కనుక తీసి ఏం చేస్తామంటే ఈరోజే ఆ కిద్రోను వాగులో పడేసేయి. దేవుని సన్నిధిలో ఒక చక్కని తీర్మానం తీసుకో. అయ్యా, ఇక మీదట నేను ఇలా ఉన్నాను, నేను ఇది చూడను, ఇది చేయను, ఇలాగా నేను జీవించను, ఇలా మాట్లాడను, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది నేను మాట్లాడనయ్యా. నేను నీ సన్నిధిలో ఈ విధంగా తీర్మానం తీసుకుంటున్నాను, నన్ను క్షమించి ఇంతవరకు చేసిన దాన్ని బట్టి. ఇదిగో నీ యొక్క రక్తాన్ని శరీరాన్ని తాకడానికి కావలసినటువంటి ఆ యొక్క పరిశుద్ధతని నాకు దయచేయ అని కనుక నువ్వు అడిగితే నా దేవదేవుడు ఇప్పుడే ఆయన సన్నిధిలో నిన్ను క్షమించి ఆయన బిడ్డగా
నీవు పొందిన రక్షణను బట్టి ఎప్పుడు అప్పుడెప్పుడో అయ్యా నన్ను క్షమించమని నువ్వు పొందినటువంటి ఆయన పాదాలు పట్టుకుని నువ్వు అడిగినటువంటి ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోకరించని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.